ఇవాళ వీడియో వచ్చేసి ఒప్పో A6s 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఒప్పో వాళ్ళు ఒప్పో A6s 5G స్మార్ట్ ఫోన్ చూసుకోవచ్చు. మెయిన్ వాళ్ళైతే హైలైట్ పెట్టిన 45 చార్జర్ 6 mAh బ్యాటరీ, ఇదే మెయిన్ హైలైట్ అయితే కనిపించింది నాకు. ఇక్కడ హైలైట్లో అదే ఉంది, 6 mAh బ్యాటరీ, 120 రిఫ్రెష్తో పాటు వస్తుంది, పంచోడ్ డిస్ప్లే, 50 మ్యాక్స్ మెయిన్ కెమెరా వస్తుంది, MediaTek 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తున్నాడు. సో మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ ప్రైస్ ఎంత అంటే మాత్రమే అఫీషియల్గా ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 21,000 ఉంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 19,000 వస్తుంది. ఆరా గోల్డ్ కలర్ అండ్ ప్లంప్ పర్పుల్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉందంటే ఎస్ బై ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉంది. 1000 రూపీస్ దగ్గర 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే అప్లై చేసుకొని పర్చేజ్. ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ అంటే 3 నెలలకి 6,000 కూడా మీరు ఈఎంఐ ఆప్షన్స్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ బాగుందనా అంటే మాత్రం ఎస్ మంచిగా ఉంది. ఎక్కడ అంటే మాత్రమే చూసుకుంటే ప్రాసెసర్ పరంగా బాగుంది, బ్యాటరీ పరంగా కూడా బాగుంది, అండ్ డీసెంట్ కెమెరా అయితే బాగుంది బై రియర్ కెమెరా. మైనస్లో ఏంటంటే మాత్రమే ఫస్ట్ చూసిన ప్రైస్ అనమాట. సో ప్రైస్ చాలా ఓ ప్రైస్ ఉంది. ప్రాసెసర్ అయితే 15,000 లోపల రావాల్సిన ప్రాసెసర్ మీకు 20,000 లోపల వస్తుంది అనమాట. అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. ఆ ప్రైస్కి అట్లా సెట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే మాత్రమే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ నేను చూపించినట్టు ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది, అమోలెడ్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే రికార్డింగ్ వచ్చేసరికి అయితేనేమో FPS లాక్ అవుతుంది, 4GB వేరియంట్ అయితే 6 రికార్డింగ్స్ అయితే చేసుకోలేరు. సో ఈ రెండు మైనస్లు అయితే నాకు కనిపించినాయి అనమాట. మిగతా అంతా కూడా బాగుంది, ఫీచర్స్ పరంగా కూడా, బ్యాటరీ పరంగా కూడా. మిగతా కూడా నాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. చార్జర్తో పాటు ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. 6.5 mAh బ్యాటరీ కాబట్టి బేసిక్గా యావరేజ్ యూజర్ 2 days వస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రం 1 full day వస్తుంది, హెవీగా యూజ్ చేసినా సరే కూడా. నా ఒపీనియన్లో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం 15,000 లేకపోతే 16,000 దగ్గర ఆ ప్రైస్ వీలో 15,000 లేకపోతే 15,500 15,600 వచ్చినా సరే తీసుకోండి. ఆ ప్రైస్కి తీసుకుంటే మాత్రం మీకు లాభం అయితే వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే మాత్రం మీకు కష్టమే అంటాను. మీరు ప్రైస్ ఎక్కువ పెడతారు అనిపించింది నాకు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒప్పో నుంచి చూసుకుందాం. ఒప్పో వాళ్ళ ఒప్పో K14X కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే రికమెండ్ చేస్తాను. ఇది ఏంటంటే ఇది 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ 15,000 వస్తుంది. 6.5 mAh బ్యాటరీ, 45 చార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ ప్రాసెసర్ MediaTek 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6.57 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఒప్పో A6X కంటే కూడా మీరు ఒప్పో K14X తీసుకోవడం వాల్యూ ఫర్ మనీ అంటారు. ఇంకోటి చూసుకుంటే మాత్రం రియల్మీ P4X కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇంకా ఇక్కడ బ్యాటరీ ఎక్కువ వస్తామంటే మీకు 7,000 mAh బ్యాటరీ వస్తుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, కాదంటే లేను. అండ్ ఇక్కడ ప్రాసెసర్ బాగుంది. MediaTek 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 7,000 mAh బ్యాటరీ అనమాట. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుని మోటోరోలా వాడచ్చు. మోటోరోలా G67 పవర్ అనమాట. 7,000 mAh బ్యాటరీ, 17,000కి వస్తుంది. 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ వీళ్ళు 17,000 వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ OIS కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రొడక్షన్తో పాటు వస్తుంది. చార్జర్ అయితే వస్తలేదు, చార్జర్ సపరేట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రమే OIS అప్డేట్స్ అనమాట. ఇక్కడ 6 OIS అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 6GB ర్యామ్ వేరియంట్ అనమాట ఇక్కడ. సో 6 OIS అప్డేట్స్ అంటే 6 ఇయర్స్ దాకా మీకు ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం IQ నుంచి అప్పుడు. సో IQ వాళ్ళ IQ ZealX 5G స్మార్ట్ ఫోన్ ఇక్కడ MediaTek 7400 టర్బో ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 7,000 mAh బ్యాటరీ. ఇది 19,000కి వస్తుంది. అక్కడ ఉన్న ప్రైస్. కానీ ఏంటంటే గేమింగ్ సెంటర్ అనమాట. గేమింగ్ కూడా స్మూత్గా ఆడుకోవచ్చు అనమాట. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో ఇక్కడ ఒప్పో A6X 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. నేనైతే ఒకటే మాట చెప్తావే, ఒప్పో A6X కంటే కూడా ఒప్పో K14X వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయ్యి మంచిగా అనిపిస్తే మాత్రం వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇక తక్కువ ఇష్యూలపై వాళ్ళందరూ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.